ఆ దాడులు ఆపకపోతే అంతు చూస్తానంటూ జగన్‌కి అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారట మన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టర్న్‌లో ఉంది కోర్ట్‌లో బాల్. సో, కాబట్టి ఇదివరకు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు. విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తే తెలంగాణ నుంచి వచ్చి గద్దల హైదరాబాద్‌ని తన్నుకుపోయాడు కేసీఆర్. అయినా సరే ఇప్పుడు అమరావతిని అంతకు మించి సిద్ధం చేస్తానని ఛాలెంజింగ్‌గా ఉన్న మన భగీరథ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అరాచకాలని ఒక్కొక్కటి పక్కన పెట్టేస్తూ చంద్రబాబు గారి పరిపాలన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి రౌడీ ముక్కల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు యాక్షన్ చేస్తుండగా, అంతేకాకుండా వాళ్ళ హయాంలో చేసినటువంటి అక్రమాలని మరి తొలగిస్తూ ఉండగా ఇవి దాడులంట. ఎవరైనా వింటే నవ్విపోతారు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీకి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఈ రకమైనటువంటి దాడులు మరి టీడీపీ ఆకృత్యాలు ఆపకపోతే వాళ్ళ అంతు చూస్తామని ప్రజలు చూస్తూనే ఉన్నారంటున్నారు. అవును, ప్రజలు చూశారు, చూస్తూనే ఉన్నారు, చూస్తారు కూడా. కాబట్టే కదా మీకు 10 సీట్లు ఇచ్చారు. ఆ 10 సీట్లు మీరు ఎలా గెలిచారో దేవుడికే తెలియాలి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా నేరుగా ఇదే వార్నింగ్ ఇస్తున్నారు. మేము ఏ తప్పుడు పనులు చేయలేదు. ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత. ప్రజాధన దుర్వినియోగం చేసిన వాళ్ళని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళని చట్టం చూస్తూ ఊరుకోదని చంద్రబాబు చెబుతూ, జగన్మోహన్ రెడ్డి నేరుగా జాగ్రత్తగా ఉండు. అన్ని శ్వేతపత్రాలు సిద్ధం చేసుకొని వస్తున్నాం. లెక్కలకి బదులు చెప్పాల్సింది నువ్వే. తర్వాత ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎవ్వరూ ఆపలేరంటున్నారు చంద్రబాబు నాయుడు.